హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 2024లో నాకు నచ్చిన టాప్ 10 మూవీస్ చెప్తాను. లాస్ట్ వీక్ టాప్ 10 వరస్ట్ మూవీస్ ఆఫ్ 2024 అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే ఒక్కసారి ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ లిస్ట్ క్రియేట్ చేయడానికి చాలా ఆలోచించా గైస్. సో మీ ఫేవరెట్ మూవీ లేకపోతే ప్లీజ్ అఫెండ్ అవ్వకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th మూవీ ఈస్ మస్త్ షేడ్స్ ఉన్నాయిరా. అదేంటి బ్రో, టాప్ 10లో అసలు ఈ మూవీ ఎలా పెట్టావు? ఈ మూవీలో అంతగా ఏముందని మీరు అనొచ్చు, బట్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. సింపుల్ స్టోరీని చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. లైట్ హార్టెడ్ కామెడీ కానీ, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో నా ఒపీనియన్లో ఈ మూవీ టాప్ 10 డిజర్వ్ చేస్తుంది. ఇఫ్ ఇంకా ఈ మూవీ మీరు చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. 9th మూవీ ఈస్ ద వైల్డ్ రోబోట్. ఇదొక యానిమేటెడ్ మూవీ గైస్. ఈ మూవీ చూస్తున్నప్పుడే ఈ ఇయర్ టాప్ 10 లిస్ట్లో ఈ మూవీ పెట్టాలని ఫిక్స్ అయిపోయా. ఈ మూవీ తర్వాత ఆ రేంజ్లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. విజువల్స్ కానీ, ఆ రోబోట్ ఇన్నోసెన్స్ కానీ, లైట్ హార్టెడ్ కామెడీ కానీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ కానీ చాలా బాగుంటాయి గైస్. ఎస్పెషల్లీ ఎండ్ క్రెడిట్స్ పడే ముందు ఒక సీన్ ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది, కంట్లో నీళ్ళు తెప్పించేస్తుంది. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్లీ చూడండి గైస్, రిగ్రెట్ అస్సలు అవ్వరు. డీటెయిల్ రివ్యూ కూడా చేశాను, కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. 8th మూవీ ఈస్ లక్కీ భాస్కర్. మనలో చాలా మంది ఈ మూవీ చూసేస్తుంటారు. ఈ మూవీలో స్టోరీ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. బట్ మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సింది సినిమాటోగ్రఫీని. ఈ మూవీ స్టోరీ 1980sలో ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్లో ఉన్న రోడ్స్ కానీ, ఆఫీసెస్ కానీ, ఇల్లులు కానీ, మెయిన్గా కాస్ట్యూమ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా పర్ఫెక్ట్గా సింక్ అయ్యేలా చూపించారు. ఈ మూవీ చూశాక డబ్బులు సంపాదించాలన్న మోటివేషన్ జాయ్ అని లేస్తుంది. డెఫినెట్లీ నా ఒపీనియన్లో ఈ మూవీ టాప్ 10 లిస్ట్ డిజర్వ్ చేస్తుంది. 7th మూవీ ఈస్ లాపతా లేడీస్. అమీర్ ఖాన్ అండ్ తన ఎక్స్ వైఫ్ కిరణ్ రావు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి చాలా మంది చూస్తుంటారు అనుకుంటా. బట్ ఇఫ్ మీకు సబ్ టైటిల్స్ చూడడం అలవాటైతే డెఫినెట్లీ ఏ మస్ట్ వాచ్ గైస్. హ్యూమన్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్ వేలో చూపించారు అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ని చాలా చాలా బాగా చూపించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పాయింట్ మూవీ మొత్తం అండర్లైన్డ్గా ఉంటుంది. లైట్ హార్టెడ్ కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ డైలాగ్స్ చాలా బాగుంటాయి గైస్. అండ్ విలేజ్ పీపుల్ ఇన్నోసెన్స్ని పర్ఫెక్ట్ వేలో చూపించారు. సో ఈ మూవీ కూడా నా ఒపీనియన్లో టాప్ 10 లిస్ట్ డిజర్వ్ చేస్తుంది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 6th మూవీ ఈస్ ఫ్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్ సగా. ఈ ఇయర్లో నాకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఇదే. ఇది 2015లో వచ్చిన ఫ్యూరీ రోడ్కి ప్రీక్వెల్ మూవీ. అయినా ఫ్యూరియోసా మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, బట్ ఈ మూవీ థియేటర్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా నా ఒపీనియన్లో టాప్ 10 డిజర్వ్ చేస్తుంది. జియో సినిమాలో తెలుగు డబ్బుడ్ వర్షన్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ రివ్యూ కూడా మనం చేశాం, టైం ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. 5th మూవీ ఈస్ బ్రహ్మయుగం. మమ్ముట్టి గారు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు గైస్. మూవీ థీమ్ కానీ, మ్యూజిక్ కానీ, మమ్ముట్టి గారి స్మైల్ అయితే మూవీ చూసిన రోజు నైట్ మొత్తం హాంట్ చేసింది. మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో పెట్టడం సాహసం. నేను స్టార్ట్ చేసే ముందు అనుకున్నా గైస్, ఏందో బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు కదా, కాసేపు చూద్దాం, బోర్ కొడితే ఆపేద్దాం అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ గైస్, వాష్రూమ్కి కూడా పోకుండా మూవీ మొత్తం ఒక్క సిట్టింగ్లో చూసేసా. సో డెఫినెట్లీ దిస్ మూవీ డిజర్వ్స్ ఇన్ ద టాప్ 10 లిస్ట్. 4th మూవీ ఈస్ కల్కి 2898 AD. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. నాగి మామ ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాడంట, ప్రెసెంట్ ఇండియన్ ఆడియన్స్కి ఇలాంటి మూవీ చాలా ఇంపార్టెంట్ అని. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కల్కి 2 మీద హోప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీ ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ డిజర్వ్ చేస్తుంది, ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. టాప్ 3 చెప్పే ముందు కొన్ని హానరబుల్ మెన్షన్స్ చేయాలనుకుంటున్నాను గైస్. ఫస్ట్ మూవీ ఈస్ స్వాగ్, సెకండ్ ఈస్ కిల్, థర్డ్ ఈస్ చందు ఛాంపియన్, 4th ఈస్ 35 చిన్న కథ కాదు, 5th ఈస్ ప్రేమలు, 6th ఈస్ మైదాన్, 7th ఈస్ పేకమేడలు, 8th ఈస్ కిరణ్ నంబవరం స్కా. ఈ మూవీస్లో ఏ మూవీ చూసినా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సో ఇక టాప్ 3 చెప్పే ముందు మన ఛానల్లో కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్యా. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను, మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. ఒకసారి సరదాగా టాప్ 3 మూవీస్లో ఏముంటాయో గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి.
చేశారా? చేయండమ్మా. ప్లీజ్ ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇక నేను చెప్పేస్తున్నా. థర్డ్ మూవీ ఈస్ 'ద సబ్‌స్టాన్స్'. ఏం చెప్పాలి ఈ మూవీ గురించి? ఇలాంటి సైకలాజికల్ హారర్ డ్రామా రీసెంట్ టైమ్స్‌లోనే గాదు, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎక్కడ చూడలేదు గైస్. ఒక మెసేజ్‌ని ఇంత వైలెంట్ వేలో కన్వే చేయొచ్చా? అసలు సూపర్ మూవీ గైస్. ఇలాంటి మూవీ ఒక ఫీమేల్ డైరెక్టర్ తీసిందంటే అసలు గ్రేట్. అసలు ఇంకా ఈ మూవీ చూడకపోతే మీకోసం మీరు ఒక ఫేవర్ చేసుకొని ఈ మూవీ డెఫినెట్‌లీ చూడండి గైస్. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. డెడికేటెడ్ రివ్యూ వీడియో చేశాను. అండ్ ఇది ఒక 18+ మూవీ గైస్. సో ఒక్కళ్ళు మాత్రమే చూడండి. అండ్ దిస్ డెఫినెట్‌లీ డిజర్వ్స్ ఇన్ ద టాప్ 3 లిస్ట్. సెకండ్ మూవీ ఈస్ 'మహారాజా'. నేను ఈ మూవీ థియేటర్‌లో చూసి రివ్యూ చేశా గైస్. ఇక్కడ లింక్ ఇస్తాను. ఈ మూవీ వచ్చినప్పుడు మన ఛానల్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాం. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ చాలా బావుంటది గైస్. అసలు ఎలా ఉంటదంటే ఒక సీన్‌లో నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందో అది ముందు సీన్‌లోనే హింట్ ఇచ్చేస్తారు. అంత బావుంటది. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంటది గైస్. మ్యూజిక్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సినిమాటోగ్రఫీ అండ్ రైటింగ్ కానీ, అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. డెఫినెట్‌లీ దిస్ మూవీ డిజర్వ్స్ ద సెకండ్ స్పాట్. అండ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2024 అకార్డింగ్ టు మీ ఈస్, చెప్పనా? ఒకసారి గెస్ చేస్తారా? వద్దులేక చెప్పేస్తున్నా. నంబర్ 1 మూవీ ఈస్ 'సత్యం సుందరం'. మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఈ మూవీ నంబర్ 1 ఏంటి బ్రో అని. ఒక్కసారి ఆలోచించండి గైస్. మూవీ మొత్తం జస్ట్ మాటలుండి, మంచి ఎమోషన్ సీన్స్ ఉండి, లైట్ హార్టెడ్ కామెడీ సీన్స్ ఉంది. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా తమిళ్‌లో ఇద్దరు మాస్ హీరోస్‌ని తీసుకొని ఇలాంటి ఒక మూవీని ఇంత మంచి రైటింగ్‌తో, అది కూడా 3 అవర్స్ మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా జనాల్ని సీట్‌లో కూర్చోబెట్టారంటే మామూలు విషయం అస్సలు కాదు గైస్. అసలు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి అని చెప్పడానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. నాకైతే ఈ ఇయర్‌లో ఈ మూవీని థియేటర్‌లో చూడడం వాస్ ద బెస్ట్ డిసిషన్ గైస్. అసలు 3 అవర్స్ ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. సో నా ఒపీనియన్‌లో 'సత్యం సుందరం' ఈస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2024. సో ఇది గైస్ నా టాప్ 10 లిస్ట్. ఇఫ్ మీరు నా లిస్ట్‌తో అగ్రీ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కొంచెం సాటిస్ఫైయింగ్‌గా ఉంటది. అండ్ మీ టాప్ 10 లిస్ట్ ఏంటి? అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.